రైట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి BHL X రోడ్. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో రీసెంట్గా ఓపెన్ అయిన ఫ్లైఓవర్ అనమాట. ఇప్పుడు మనం బాంబే హైవే రూట్లో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు బాంబే హైవే కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇది మొత్తం బాంబే హైవే కనెక్టివిటీ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ చూపెడతానని మన సైట్కి వెళ్ళడానికి లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అని అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రజెంట్ సైట్ దగ్గరికి వెళ్దాము. మధ్యలో మనకు వచ్చేసి ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి మీకు అన్ని కనెక్టివిటీస్ సైట్కి ఎంత దూరం పడుతుందో అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నాందేడ్ హైవే అంటారు. ఇది ముంబై హైవే వెళ్ళే కనెక్టివిటీలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 కానీ మధ్యలో IIT కంది కానీ నాందేడ్ హైవే కానీ వీటన్నిటితో పాటు మనకి ఇప్పుడు బాంబే హైవేలో మెయిన్గా వచ్చేది సదాశివపేట అయితే చాలా మందికి తెలుసు. ఇక్కడ డెవలప్మెంట్స్ ఈ ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుంది. మన ప్రాజెక్ట్కి వెళ్ళడానికి ఇంత ముందుగా మీకు చూపెట్టినట్టుగా అన్ని కనెక్టివిటీతో పాటు మెయిన్గా ఈ కొమ్మకోల్ టోల్ గేట్ కూడా చాలా కీ పాయింట్ అనమాట. మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చేసి మనకి ఇది ముంబై హైవే నుంచి నిమ్స్ రోడ్ అనమాట. ఇది టోటల్గా వచ్చేసి మనకి నిమ్స్ రోడ్ కింద కనెక్టివిటీ. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన 100 ఫీట్ రోడ్డు. మీకు ఏదైతే ఉందో ఇదే రోడ్ అండి. ఈ ఏరియాలో మనం ముందుకెళ్ళినట్టయితే మనకు హుండై వాళ్ళకి కూడా వాళ్ళు ల్యాండ్ అనేది అది ఇచ్చారు. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక మీకు అన్ని క్లియర్గా చూపెడతాను. పదండి. ఇదే అండి ఇప్పుడు మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ఏదైతే ముంబై హైవే కనెక్టివిటీ ఉందో జైరాబాద్ నుంచి కనెక్టివిటీలో ఈ రోడ్ అయితే వస్తుంది అనమాట. ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఇక్కడ ఆల్రెడీ హుండై వాళ్ళది అయితే మొత్తం ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఆల్రెడీ వాళ్ళు కూడా వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇప్పుడు వచ్చే RRR కానీ మనకు చాలా నియర్ బై ఉంటుంది. ఎందుకంటే మనకు కొమ్మకోల్ టోల్ గేట్ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా కొమ్మకోల్ టోల్ గేట్ ఇవన్నింటి కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి బాంబే హైవే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ బాంబే హైవేకి కనెక్టివిటీ నుంచి కొమ్మకోల్ టోల్ గేట్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. ఒకసారి మన ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పటి వరకు మీకు అన్ని లొకేషన్ హైలైట్స్తో పాటు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మీకు ప్రాజెక్ట్ చెప్పానో ఇంత ముందుకు మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండ్ వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండే 160 acres బిగ్ ప్రాజెక్ట్ మీ ముందుకైతే వచ్చానండి. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను అదే వెంచర్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే మన వెంచర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ 80 ఫీట్ రోడ్డు మనకు వెంచర్కి కనెక్టివిటీ నుంచి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 80 ఫీట్ రోడ్ ఈ విధంగా మన కనెక్టివిటీ తోటి వస్తుంది. అంతేకాకుండా మనకు ఇన్సైడ్ వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే 40 ఫీట్ అండ్ 80 ఫీట్ రోడ్స్ తోటి అయితే మనకు ఉంటుంది అనమాట. టోటల్ మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. ప్రజెంట్ అయితే మనకి ఇది కంప్లీట్గా DTCP అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకి ఇందులో 2 phases ఉన్నాయి. phase 1 వచ్చేసి 106 acresలో ఉంటుంది. మనకు phase 2 కూడా మనకు మిగతా 50 acresలో మనకైతే phase 2 కూడా మనకి ఇందులో ఇస్తున్నారనమాట. మనకు ఇప్పుడు phase 1లో ప్రైజెస్ డీటెయిల్స్ కూడా అన్నీ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. phase 2కి సంబంధించిన ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వెళ్దామండి. ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి. ప్రజెంట్ మనం వెంచర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మీకు ఇంత ముందుకు ఓవరాల్గా చూపెట్టినట్టుగా ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పాము. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ రిసార్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ప్రజెంట్ ఇందులో రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఇది బెస్ట్ రోడ్ కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఈ విధంగా 80 ఫీట్ రోడ్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకు నెంబరింగ్స్ కూడా ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి మొత్తం నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ తోటి మనకు DTCP RERA అప్రూవ్డ్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు ఏదైతే నాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో టోటల్ వచ్చేసి మొత్తం వెంచరే అనమాట. ఈ టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 160 acresలో చాలా ఫ్లాట్గా ఉంటుందండి. ఎక్కడ ఎత్తు పల్లాలు లేకుండా ఎక్కడో అటు ఇటు అని అన్నట్టుగా మిగతా వెంచర్లు ఉంటాయి. అలా కాకుండా ఈ వెంచర్ చాలా ఫ్లాట్గా నీట్గా ఉంటుందన్నమాట. మనం రెడీ టు కన్స్ట్రక్ట్ కావాలి అని అనుకుంటే మనం ఇప్పుడే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ వెంచర్ అయితే మనకు డెవలప్మెంట్స్ తోటి ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లోనే మనకు పార్క్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి. టోటల్ ఈ ప్లేస్లో మనకు పార్క్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కంప్లీట్గా సైట్ ఆఫీస్ కూడా ఉంటుంది.
ఉంటుంది. మీరు ఇక్కడికి వెంచర్కి రావాలి అనుకున్నా కానీ మాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు క్యాబ్ ప్రొవైడింగ్ అవన్నీ కూడా మేమే చూసుకుంటాము. మీకు వెంచర్కి ఎలా రావాలి ఏంటి అనే టెన్షన్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మన ప్రైజెస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. మనకు వెంచర్ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా మనకి ఈ వెంచర్ అనే కాదండి, ఏ వెంచర్ తీసుకున్నా కానీ డెవలప్మెంట్స్ జరుగుతున్న కొద్దీ మనకు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రైస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఆ ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అంతేకాకుండా కీ హైలైట్స్ కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా మేము మెన్షన్ చేస్తాం డిస్క్రిప్షన్లో, అది కూడా మీరు చూసుకోవచ్చండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రాజెక్ట్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము చెప్తామండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, తనని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.